అందరికీ నమస్కారం. చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదనుకుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలి అంటే మీ ఇంట్లో పూజలు చేసేటప్పుడు పూజలు ఏమైనా తప్పులు ఉన్నాయేమో అని ఒకసారి తనిఖీ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళలేము. అలానే మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి. దేవుని అనుగ్రహం పొందాలి అంటే మీరు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించండి. అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు లభిస్తుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసి చూడండి. త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు. ఇంకా హిందూ పురాణాల ప్రకారం ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయాల్సిన మొదటి పని అరచేతులను చూడడం. కరేగ్రే వస్తే లక్ష్మి మధ్య సరస్వతి కర ములే స్థిత గౌరీ ప్రభాతే కర దర్శనం అనే మంత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల దేవతల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి. అంతేకాదు సంపదకు కొదవ ఉండదు. దేవత అయిన లక్ష్మీదేవి, విద్యాదేవత సరస్వతీదేవి, గౌరీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి. శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అగ్నిని సమర్పించి ఇంట్లో పూజా గదిలో పూజ చేయాలి. బ్రహ్మ ముహూర్తం సమయంలో దేవతలను పూజించడం వల్ల మానసిక శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు భగవంతుని దయతో అన్ని రంగాల్లో విజయంతో పాటు ధనలాభం కలుగుతుంది. పూజతో పాటు నవగ్రహ శాంతి మంత్రం జరిపించాలి. ఇలా చేయడం వల్ల పనిచేసే సామర్థ్యం చెందుతుందని చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి పూజా గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఉదయం సమయంలో పూజ చేయలేని వారు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే 1000 యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత 5 నిమిషాలు అలానే వదిలేసి పూజా గది నుండి వచ్చేయాలి. 5 నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకుని ఆహార పదార్థాలు బయటకు తీసుకొని రావాలి. ఇలా చేస్తే ఆ దేవుడి చల్లని చూపు మీపై ఎల్లవేళలా ఉంటుంది. పూజా గదిలో రెండు వైపులా పసుపుతో స్వస్తిక్ చిహ్నం వేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉంటే తొలగిపోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గరికి చేరుతుందని శాస్త్రం చెబుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వేయాలి. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు తెరిచే ఉంచాలి. పూజా గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి. అలా పూజించే వారికి సిరి సంపదలతో పాటు సంతోషాలు ఉంటాయి. లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందారం పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం వర్తిస్తుంది. శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చి పాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వర్తిస్తుంది. అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి వస్తుంది. భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ 2 రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. పూజా గదిలో ఉండే దేవుని పటాలు కూడా పాతవి ఉంచకూడదు. పూజా గదిలో పాతవి పాడైపోయిన విగ్రహాలు దేవుని పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్యఫలం లభించదు. కాబట్టి మీ పూజా గదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి. పూజా గదిలో ఉన్న వాటిని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులు వేసి పూజా గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థంగా స్వీకరించాలి. దేవుని ముందు ఉంచిన ఆ నీటితో దైవశక్తి ఉంటుంది కాబట్టి స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు. అలానే ఇంట్లో స్త్రీలు చేసే పూజలకు కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వర్తిస్తుంది. కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలి అంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు పూజా గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తున్నారు. శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది. శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది. పూజా గదిలో నెమలి ఈకలు ఉంటే చాలా మంచిది. పూజా గదిలో నెమలికలు ఉండడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దీపం 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. దీపం 3 ఒత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీపం 5 ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయి. దీపం 9 ఒత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాల్లో రాయబడినది.
ఇంకా తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం వంటివి సిద్ధిస్తాయి. దక్షిణం వైపు దీపారాధన చేయరాదు. దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే ఆర్థిక కష్టాలు దుఃఖాలు బాధలు కలుగుతాయి. దీపారాధనకు తామర కాడుతో చేసిన ఒత్తులతో వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. ఇంకా తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టిన తర్వాత వస్త్రాన్ని ఒత్తుగా చేసి దీపారాధన చేసిన శుభ ఫలితం పొందవచ్చు. అలాగే జిల్లేడుకాయ నుండి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఎలాంటి బాధలు తొలగిపోతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి. పూజా గదిలో శంఖాన్ని ఉంచి పూజ చేస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో ఆర్థిక లాభాలు వస్తాయి. అలాగే ప్రతి ఆదివారం రోజున సూర్యదేవునికి ఆజ్ఞం సమర్పిస్తే చాలా మంచిది. తద్వారా మీ జాతకంలో సూర్యుడి బలపడతాడు. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. ప్రతిరోజు ఆజ్ఞం సమర్పిస్తే ఇక మంచిది. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ పూజా గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది. అలానే ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి. ఇలా చేస్తే మీ పనిలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. అలానే శనివారం రోజు నెలలో ఒకసారి అయినా సరే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టుకు నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు.